హోమ్ సెక్రటరీ గారి ద్వారా నాకు గుడ్ న్యూస్ తెలిసింది. వచ్చే జనరల్ ఎలక్షన్స్ లో ఎంపీగా ప్రశాంత్ గారిని నామినేట్ చేయాలా, నిర్మల గారిని నామినేట్ చేయాలా అని డిస్కషన్స్ జరుగుతున్నాయంట. అంటే మీ ఇద్దరులో ఎవరో ఒకళ్ళు ఎంపీ అవడం ఖాయం. అసలు ఆ సీటు మా సార్కి ఇవ్వడమే కరెక్ట్. ఎందుకంటే ఆయన చేసుకోబట్టేగా మేడంకి పాడే అవకాశం వచ్చింది. కాబట్టి హీస్ గ్రేట్. నిర్మల చేసుకున్న తర్వాతే కదా మ్యూజిక్ వరల్డ్ డెవలప్ అయింది. ఏదేమైనా ఎంపీ సీటు మాత్రం మా నిర్మలకే ఇవ్వాలి. అసలు మొగుడు పెళ్ళాలిద్దరిలో ఎవరో ఒకరికి ఎంపీ సీటు ఇవ్వాల్సి వస్తే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లేకుండా ఇద్దరికి ఇవ్వడం బెటర్ అండి. 3 ఏళ్ళు ఒకరికి, 3 ఏళ్ళు ఇంకొకరికి. కొన్ని గ్యాస్ కనెక్షన్లు ఒకరికి, కొన్ని గ్యాస్ కనెక్షన్లు ఇంకొకరికి. కొన్ని ఫోన్ కనెక్షన్లు ఒకరికి, కొన్ని ఫోన్ కనెక్షన్లు ఇంకొకరికి. అక్కడ ఎమ్, ఇక్కడ పి. మనీ, పవరు, మొగుడు పెళ్ళ. బాబు ఎంపీలు గింపీలు వద్దు నాయన, వాళ్ళిద్దరిని మొగుడు పెళ్ళాలుగా ఉండనివ్వండి చాలు. ఏమైనా ప్రశాంత్ గారికే కరెక్ట్. లేడీ రిజర్వేషన్ అమ్మాయికే కరెక్ట్. దయచేసి నా తరపున ఎవరు మాట్లాడద్దు. ఏదో నేను మీ దగ్గర చెప్పి రికమెండేషన్ చేయించుకున్నానని ఆయన అనుకుంటారు. నేను ఎందుకు అనుకుంటాను? మిమ్మల్ని అనలేదే. I felt that. It's your inferiority. నాకు ఇన్ఫీరియారిటీ? Yes. What do you mean? నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. ఒకవేళ మేడం గారికి ఎంపీ సీట్ ఇచ్చినా వద్దండి మా ఆయన గారికే ఇవ్వండి అని ప్రపోజ్ చేయాలి. అమ్మగారు ఎందుకు వదులుకోవాలి? ఆ లెక్క వస్తే అయ్యగారు వదులుకోవచ్చుగా. మేడం గారు సపోర్ట్ ఉందని అయ్యగారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. పనోడివి పనోళ్ళ పడు. నువ్వు పెద్దల ఆడమ్మ మొగుడు అని కొప్పెట్టుకోగానే ఐశ్వర్యరావు చెప్పు. నువ్వు పందేనవే. నీలాంటి పరువు తక్కువ వాళ్ళని ఎంకరేజ్ చేసేవాళ్ళని అనాలి. నీలాంటి గిలగచ్చి కానీ చక్కెట్టుగా పెట్టుకున్నప్పుడే సార్ పరుగు పోయింది. ఎంతసేపు చెవుల్లో పెట్టి తిప్పుకోవటమేనా? శాతలు ఏమైనా ఉన్నాయా? అవతల సిస్టర్ కూడా గట్లా ఆయరో. కొంచెం మేకడోలు కోట తగ్గించి డైవోర్స్ గురించి ఆలోచించు. 2 రోజుల్లో విడాకులు రావాలి. 2 days లోనా? ఒక్కడే చాలా. కాకపోతే పాపులర్ కపుల్ కదా, మన పేరు 4 రోజులు పేపర్లో బాగా నలగాలని పర్సనల్ పబ్లిసిటీ కోసం బిల్డప్ ఇస్తున్నాం. మీకేమైనా బుద్ధి ఉందా? వాళ్ళిద్దరిని కలపాలని చూడటం మానేసి విడగొట్టాలని చూస్తారా? ఇదేమన్నా న్యాయంగా ఉందా? ఇన్నేళ్లుగా వాళ్ళ ఉప్పు తింటున్నారు కదరా, మీకు కొంచెమైనా విశ్వాసం ఉందా? ఉప్పేం కర్మమ్మా, చింతపండు కూడా తిన్నాం, మ్యాక్డోల్ కూడా తాగాం. బామ్మగారు బెమ్మదేవుడు వాళ్ళ మొగానట్ట రాశాడు, మేము ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ఇప్పుడు మా ప్రాబ్లం వాళ్ళిద్దరి గురించే కదమ్మా, ఈ పిల్లలిద్దరి గురించి. వాళ్ళిద్దరికి విడాకులు ఇప్పించి విడగొట్టేయడం ఎలాగూ ఖాయం. ఈ పిల్లలిద్దరూ చెరువు దగ్గరికి వెళ్ళిపోతారు. ఆయన ఇంకో ఆవిడని పెళ్లి చేసుకోవచ్చు, ఆవిడ ఇంకొక అతనితో సెటిల్ అయిపోవచ్చు. వీళ్ళిద్దరూ థర్డ్ పార్టీ అయిపోతారు. ఓ పని చేయండి, వీళ్ళిద్దరిని హాస్టల్లో వేసేయండి. నేను వాళ్ళిద్దరిని కన్విన్స్ చేసి వీళ్ళిద్దరు పేర ఫిక్స్డ్ డిపాజిట్లు ఇస్తాను. ఆ వడ్డీ డబ్బులతోటి అనాథలనే ఫీలింగ్ లేకుండా వీళ్ళు హ్యాపీగా బతికేస్తారు. అయ్యో దేవుడా, ఈ ఇంటికి ఏం పీడ పట్టిందో, ఇంకా ఎలాంటి ఘోరాలు జరుగుతాయో ఏమో. ఎలాగైనా వాళ్ళిద్దరూ విడిపోకుండా కాపాడు. ఆ బిడ్డలు దిక్కులేని వాళ్ళు అవ్వకుండా చూడు తండ్రి. అమ్మా నాన్న నిజంగా విడిపోతారా నానమ్మా? మమ్మల్ని ఇద్దరిని చిరొక్కరు తీసుకెళ్లిపోతారా నానమ్మా? లేదమ్మా, లేదు, అలా ఎప్పటికీ జరగదమ్మా. పెద్దదానివి, నువ్వైనా చెప్పొచ్చు కదా. మనుషులు చేసేదానికైతే మనం చెప్పగలనరా, కానీ దేవుళ్ళు చేసేదానికి ఎవరు మాత్రం ఏం చేయగలరు? ఇదంతా నేను చేసిన తప్పురా. వాళ్ళిద్దరి బతుకు బాధ్యతని ఆ దేవుళ్ళకు అప్పగించాను, కానీ దేవుళ్లకు నేను మొక్కిన మొక్కులు మాత్రం తీర్చలేకపోయాను. మీ నాన్న చార్మినార్ దగ్గర ఎండలో కష్టపడుతూ చిన్న చిన్న పాత క్యాసెట్లు అమ్ముకునేవాడు. వాడి కష్టం చూసి నా కొడుకు ఏదైనా మంచి భవిష్యత్తు వస్తే వాణ్ణి కాణిపాకం వినాయకుడి దగ్గరికి పంపిస్తానని మొక్కుకుని ముడుపు కట్టాను. వాడికి ఎంతకాలానికి పెళ్ళవలేదు. ఏ పిల్ల వాడికి నచ్చడం లేదు. అసలు పెళ్లే వద్దన్నాడు. వాడా 3 ముళ్ళు వేస్తే దంపతులిద్దరిని పెళ్లిపీటల మీద నుంచే భద్రాద్రి సీతారాముల దర్శనానికి పంపిస్తానని మొక్కుకుని ముడుపు కట్టాను. శ్రీరామాయ నమః, ఓం సీతాపత్నే నమః, ఓం భద్రాద్రి నివాసినే నమః, ఓం అభయప్రదాయ నమః. ఎంతకాలానికి వాళ్లకు పిల్లలు పుట్టకపోయేసరికి విజయవాడ కనకదుర్గమ్మకి మొక్కుకుని ముడుపు కట్టాను. అప్పుడు భవానీవి నువ్వు పుట్టావు. ఒక పిల్ల పుట్టిన వెంటనే ఆపరేషన్ చేయించేసుకుంటానన్నాడు. అయ్యో, మా ఆయన మళ్ళీ పుట్టాలి స్వామి, ఎలాగైనా వాడి మనసు మారి
మగపిల్లాడు పుడితే వాణ్ణి తిరుపతికి తీసుకొచ్చి పుట్టెంట్రికలు ఇప్పిస్తానని వెంకటేశ్వర స్వామికి మొక్కుకుని ముడుపు కట్టాను. అప్పుడు నువ్వు పుట్టావురా పెనివిటి. ఒకసారి మీ అమ్మకు అమ్మోరు పోసింది, చాలా కష్టమైంది. నేను భయపడి నా కోడలు సులువుగా ఉంటే పశు బట్టలు నిండు కావేళ్లు పెట్టి దంపతులిద్దరిని శ్రీశైలం పంపిస్తానని భ్రమరాంబకు మొక్కుకుని ముడుపు కట్టాను. పెళ్ళైన కొత్తలో వాళ్ళిద్దరూ కలిసి ఒక పెద్ద ఆల్బం చేశారు. అది అందరికీ నచ్చి పేరొచ్చి వాళ్ళు పైకొస్తే ఇద్దరిని షిరిడీ పంపి ద్వారకామయ్య ముందు బాబా కథ కచేరీ చేయిస్తానని బాబాకి మొక్కుకుని ముడుపు కట్టాను. ఒకసారి అయ్యప్ప దేవస్థానం భక్తులు వచ్చి స్వామి పాటలు చేయమని అడిగారు. అలాంటి పాటలు చేస్తే చీప్ అయిపోతామని చెయ్యనని చెప్పాడు. వాళ్ళని తిట్టాడు కూడా. వాళ్ళు మరీ అడిగితే ఒక స్వామి మీద మీ నాన్న చెయ్యెత్తాడు. నా గుండె జల్లుమంది. అయ్యో స్వామి, వాడి మీద కన్నెర్ర చెయ్యక అయ్యప్ప, పొరపాటైపోయింది. వాడి చేత మాల వేయించి నీ కొండకు పంపిస్తానని అయ్యప్పకు మొక్కుకుని ముడుపు కట్టాను. మొక్కులు తీర్చమని ఎన్నిసార్లు చెప్పినా ఏ ఒక్కరూ వినలేదు. ఈ మొక్కులు తీర్చే వరకు వాళ్ళిద్దరూ సంతోషంగా కలిసి ఉండలేరు. ఇదిగో పంతులు గారు, నేను ఊరెళ్తున్నాను. రోజు పూజ చేస్తూ ఉండండి. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. ఏ ఊరు వెళ్తున్నానమ్మా? మన ఊరికేరా. అక్కడ మా తమ్ముడు లేడు, మీ మిలిటరీ తాతయ్య. అతన్ని తీసుకొస్తాను. అతను చెప్తేనే మీ అమ్మ నాన్న వింటారు. మీరు జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్త. ఆరు తీసుకోండి అమ్మా. మనవర్తి వద్దు, ఏమి వద్దు. నాకు ఆయనతో వెంటనే విడాకులు కావాలి. ఈ ఇంట్లో ఉండలేను. కోర్టు డెసిషన్ ఇచ్చేదాకా ఈ ఇంట్లోనే ఉండాలమ్మా. అప్పుడే నీకు ఫర్గా ఉంటుంది. డిసైడ్ అయిపోద్దండి. రేపు 10 o'clock కోర్టు ఓపెన్ చేస్తారు. 10:05 నేను డాల్బీ సౌండ్ సిస్టమ్ లో కోర్టును దడదల్లాడించేస్తాను. 12 గంటలకు జడ్జి జడ్జిమెంట్ ఇస్తాడు. విడాకులు ఖాయం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మాస్టర్ గారు. ఏంటి ఇలా వచ్చారు? ఒక ఇంపార్టెంట్ విషయం అండి. మీ బాబుకి పాపకి ఇంటర్ స్కూల్ డ్రాయింగ్ కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి. 2 రోజులుగా పాప బాబు స్కూల్ కి రావట్లేదండి. ఏమయ్యారు? ఏరి పిల్లలేరి ఏమయ్యారు? ఎక్కడికి వెళ్ళారు? వేర్ ఆర్ మై కిడ్స్? అది ఏది? అది మీ అమ్మగారు వాళ్ళు మిలిటరీ తమరింటికి వెళ్ళారు కదండి. పిల్లల్ని ఆవిడతో తీసుకెళ్ళి ఉంటారు. తీసుకెళ్ళి ఉంటారా? తీసుకెళ్లారా? తీసుకెళ్లారండి. అవునండి, తీసుకెళ్ళి మేము చూసామండి. ఈ ముసలాడు చెప్పకుండా ఎందుకు తీసుకెళ్ళిందో చాదస్తాం. చూడండి, రేపటి నుంచి స్కూల్ కి హాలిడేస్. అందుకే ఈ ట్రోఫీ మీ ఇంట్లో అందచేయమని ప్రిన్సిపల్ గారు మమ్మల్ని పంపించారు. టేక్ ఇట్ సార్. తీసుకోకుండా వెళ్ళిపోతున్నారు ఏమిటి? విడాకులు గొడవనా? నాకు ఇవ్వండి, నేను అందజేస్తాను. ఓం గణానాన్త్వా గణపతిగం హవామహే కవిం కవీనాభమస్త్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాన్ బ్రహ్మణస్పద ఆనస్తన్వన్నోధవిస్సీద సాధనం. Excuse me. First battalion Major B.M. Rao disturbing you. ఏంటి ఇల్లంతా ఫెస్టివల్ మూడులో హడావుడిగా ఉంది? ఓ విడాకుల ఫెస్టివల్ కదా. ఇక్కడ ఎవరితో విడాకులు తీసుకుంటున్నారు? వీళ్ళిద్దరూరా. అది తెలిసి కూడా ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నావు? పర్మిషన్ లేకుండా ఇంటర్ఫియర్ అయితే బాంబు మింగిస్తాను. చూడలుడు, ఒకప్పుడు ఫారిన్ కపుల్స్ వారానికి ఒకసారి విడాకులు తీసుకునేవాళ్ళు. కానీ వాళ్ళు ఇప్పుడు అది మర్చిపోయి జీవితాంతం కలిసి బ్రతికేంత అండర్ డెవలప్ అయిపోయారు. కానీ మనం రోజుకొకసారి విడాకులు తీసుకునేంత గొప్పగా డెవలప్ అయిపోయాం. మీ సంగీతంలో సరిగమలు, కానీ మీ సంసారంలో మాత్రం డ్రాకులా డ్రమ్స్, చుట్టూ బర్నింగ్ వల్కనోస్, అపశృతుల ఇన్స్ట్రుమెంట్స్. ఇంతకీ నేను దేని గురించి మాట్లాడుతున్నాను? త్యాగరాజు సినిమాల మీద ఆయన ప్రభావం. జుట్టుకు నిప్పంటించానంటే బాల్డ్ హెడ్ బాంబులో పేలిపోతాయి. ఇంతకీ పిల్లలేరు మాయా? అబ్బాయి ఆర్మీలో ఉన్నాడు, అమ్మాయి అమెరికాలో ఉంది. నేను అడిగేది నా పిల్లల గురించి. ఏమయ్యారా పిల్లలు? నువ్వే తీసుకెళ్ళావంట కదమ్మా. నేను తీసుకెళ్ళలేదే. తీసుకెళ్లేదా? ఏమయ్యారు? 2 రోజుల నుంచి ఇంట్లో కనిపించడం లేదు. పిల్లలు ఏమైపోయారు? అయ్యో. దూడెక్కడుంటుందో ఆవుకు తెలుసు, గూట్లో పిల్లలకు మేత పెట్టాలని పక్షులకు తెలుసు. తన పిల్లల్ని ఎత్తుకుపోవడానికి వచ్చిన డేగతో రెక్కల్ని వెపన్స్ గా చేసుకుని కోడిపెట్ట వీర సైనికుల్లా పోరాడుతుంది. 2 రోజుల నుంచి పిల్లలు కనిపించకపోయినా వాళ్ళు ఏమయ్యారో ఏంటో తెలుసుకోలేని పరిస్థితిలో తల్లిదండ్రులు ఉన్నారంటే ఇట్స్ ఏ గ్రేట్ హిస్టరీ, నో సెకండ్ థాట్. కరెక్ట్.
ఇప్పుడు మీరు ఖచ్చితంగా విడాకులు తీసుకోవచ్చు. మీకు ఏ కోర్టు ఏ జడ్జిమెంట్ అక్కర్లేదు. మేము పిల్లల్ని వెతుకుతాం, వాళ్ళు శవాలుగా దొరకచ్చు. డోంట్ ఫీల్. ఈ విషయాన్ని మీకు తల్లిదండ్రులుగా తెలియజేయాలా, లేక విడాకులు తీసుకోబోతున్న ఓ ఆడది ఓ మొగాడిగా తెలియజేయాలా, అసలు చెప్పలేకూడదా? ఇఫ్ ఐ ఫీల్ దట్ యు జస్ట్ అ మ్యాన్, టెల్ మీ. తెలుగు వన్